హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు 8వ భాగం విందాం. పిలక పట్టుకున్నందుకు గుర్రాలు జరిమానా. భారతదేశంలో పోర్చుగీసు వారు 1498లో అడుగుపెట్టారు. వచ్చింది వర్తకం చేద్దామనే ఆలోచనతోనే కానీ గోవాలో మకాం వేశాక తెలిసింది. భారతీయులలో పూర్తి స్థాయిలో అనైక్యత, ఈర్ష్య, ద్వేషాలు, ఒకరి పతనం ఒకరు కళ్ళారా చూసుకుందామన్న తపన చూశాక వర్తకంతో పాటు అధికారం సంపాదించడం చాలా తేలికగా కనిపించింది. తొలుత వర్తకంలో భారతీయులను దారుణంగా వంచవచ్చునని ఓ నిర్ణయానికి వచ్చారు. ఆర్ముజ్ నుంచి గుర్రాలని పడవలపైన తెచ్చి అమ్మజూపారు. ఆ గుర్రాలు ఎత్తుగా, బలిష్టంగా, ఆరోగ్యంగా కనిపించేసరికి చాలామంది రాజులు వీటిపైన మోజుపడ్డారు. ఆ నోట ఈ నోట విన్న విజయనగర చక్రవర్తి కబురంపాడు. ఆ గుర్రాలను కొనే సత్తా మాకే ఉంది, మాకే అమ్మండి, ఎంతకైనా కొంటాము, ఎన్నైనా కొంటాము. వారికి కావలసింది రాయల వారితో స్నేహం. తద్వారా భారతదేశంలో అధికారం ఎలాగైనా సాధించాలి. ఆలస్యం చేయకుండా వెంటనే ఒక దూతను పంపారు. మాకు సమ్మతమే, వాటి ధర ఇంత అని కబురు పెట్టారు. ధర బాగుంది కనుక మాకు సమ్మతమే అని మొత్తం ధనము ముందుగానే చెల్లించాడు రాయలు. ఆ దూత ధనం మూటతో తిరిగి వెళ్ళిపోయాడు. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి గుర్రాల్ని తీసుకుని రావాలి. అందుకు గుర్రాల గురించి తెలిసిన వారిని పంపడానికి రంగం సిద్ధమైంది. పాలెగాళ్లు కొందరు, సైనికులు కొందరు గోవా వెళ్లేందుకు సన్నాహాలు చేశారు. కవులలో తెనాలి రామలింగడితో అవమానం పొందిన ముక్కు తిమ్మన, దూర్జటిలతో పాటు మరికొందరు పనిగట్టుకొని అలసాని పెద్దనను ఇదే మంచి అవకాశం, ఆ గుర్రాల్ని తీసుకొచ్చే పని రామలింగడికి పురమాయించండి, మీరు చెప్తే తప్పకుండా రాయల వారు పంపుతారు అని చెవుల్లో నూరు పోశారు. తాను బయటపడకుండా రామలింగడి అంతు చూడాలన్న తలంపు అలసాని పెద్దనకు లోపల ఉండనే ఉంది. ఆ రామలింగడు ఆషాఢభూతి, వాడిని నమ్మద్దు అని మీలాంటి వాళ్ళు ఎందరూ చెప్పినా నేను వినకపోతిని. నేను నా కొడుకుని నా నుంచి దూరం చేసుకున్నాను. హాయిగా నా కొడుకు నా కళ్ళ ముందు ఉండాల్సినవాడు. రాయలవారి ఆగ్రహానికి గురయ్యాడు. నా చిన్ననాటి స్నేహితుడు కాశీ పండితుడు భజేంద్రుని వద్దకు పంపాను. ఇప్పుడు కంచిపురంలో ఉన్నాడు. ఈ వయసులో నాకెందుకు ఈ పుత్రుడి ఎడబాటు అని తీవ్రంగా బాధపడ్డాడు. రామలింగడే కావాలని ఆ రోజు సభలో నిజాల మూటని విప్పి మీ కుమారుడికి బంగారు భవిష్యత్తును నాశనం చేశాడు. రాయలు ఏ యుద్ధానికైనా వెళ్ళేటప్పుడు మనలో కొందరిని తీసుకుపోవటం ఆనవాయితీ. సైనిక గుడారంలో మనతో సరదాగా గడపడం మన చక్రవర్తికి అలవాటు. అలాగే ఈసారి ఈ గుర్రాల పనికి రామలింగడిని పంపమని మీరు రాయలనే కోరండి. ఎక్కడా బయటపడవద్దు. రామలింగడిని రాయల వద్ద పొగడండి సూచించాడు ధూర్జటి. చక్కని యోచన, నేను చేయగలను. అతడు వెళ్తే అతడికి ఏమి నష్టం వాటిల్లుతుంది, అదే అర్థం కావటం లేదు పెద్దన లోగొంతుతో అడిగాడు. గోవా వెళ్ళేది ఇక్కడి నుంచి చిన్న నాయకులు, వారిలో ముస్లింలు ఉన్నారు. అక్కడున్న పోర్చుగీసు వాళ్ళకి ముస్లింలు, హిందువులు అంటే పరమాసహ్యం. ఇదే మనకు బాగా ఉపయోగపడుతుంది. రాయలు పంపిన ధనం అక్కడికి చేరాక మళ్ళీ ధర పెంచుతారు. లోగడు ఇలాగే పెంచిన ధరను అప్పుడు వెళ్ళిన వారు ఏ తంటాలో పడి చెల్లించి వచ్చారు. రాయల వారి దృష్టికి పోకుండా జాగ్రత్త పడ్డారు. పైగా రామలింగడు నుదుట బొట్టు, జంధ్యము, తలపై సిగ చూస్తే అసలే కిరస్తాని పొడ్లు అయినా ఆ పోర్చుగీసు వారికి అరికాలమంట తలకెక్కుతుంది. రామలింగడు ఇక్కడలా అక్కడ నోరు పారేస్తే భరించలేరు. పిలక కోసి చేతికిస్తారు. అయినా ఇతగాడి సంస్కృతాంధ్ర భాషా పరిజ్ఞానం వారికి కావాలా అని పగపగ నవ్వాడు ముక్కుతిమ్మన. అతడికి వంతపాడారు మిగతావారు. చక్కని ఆలోచన. ఈ మధ్యకాలంలో నేను విన్నాను, గోవాలో ఘోరంగా పోర్చుగీసు వారు హిందువులను, ముస్లింలను హింసిస్తున్నారట. అక్కడ ఈ క్రైస్తవం పుచ్చుకోని వారిని చంపేటంతగా వాళ్ళున్నారట. రామలింగుడు వెళ్ళాక వాళ్ళు ఏదో ఒకటి అనకపోరు. ఈ వాగుడికాయ తిరిగి ఏదో అని మీదకు తెచ్చుకోక తప్పదు. అలసాని పెద్దన తృప్తిగా నవ్వాడు. ఎంతకాలమైంది మీ నవ్వు చూసి, దూర్జటి పెద్దనాచార్యతో అనేసి. తిమ్మన, నువ్వు మంచి పథక రచన చేశావు. నువ్వు కవిగా కావ్యాలను రాసి పేరు తెచ్చుకునే బదులు రాయల వారికి యుద్ధతంత్రాలనే రచించి ఇవ్వరాదు? మన సామ్రాజ్యము దశదిశలా పెరుగుతుంది. ఓహో,
ఇది తిమ్మన తంత్రమా? బళి. దీనికి పెద్దన రాయలవారితో చెప్పి కాగల కార్యం తీర్చాలన్నమాట. నవ్వాడు పెద్దన పెద్దగా. రాయలవారి నుంచి పిలుపురాగా విచ్చేశాడు రామలింగడు. ఈ సాయంత్రము గోవాకు 1000 గుర్రాల్ని తీసుకుని రావటానికి 160 మంది వెళుతున్నారు. వారికి తూర్పుదళ నాయకుడు చంద్రప్పరాయుడు నాయకత్వం వహిస్తున్నాడు. నీవు వారితో వెళ్ళి రావాలి, రాయలు ఆదేశించాడు. గుర్రాల్ని తీసుకుని రావటానికి వెళ్ళేవారితో నేను పోవాలా? నా వల్ల కాగల కార్యం ఏముంటుంది? చిత్రంగా ఉందే. రామలింగుడు విస్తుపోయాడు. ఏమి రామలింగ, లోగడ ఇదే నోటితో చెప్పావు? తల తీయించినా అందుకు గల కారణం కూడా విననన్నావు. అంతటి ప్రభుభక్తి పరాయణుడును అని చెప్పి నీ గోవా ప్రయాణానికి కారణాలు అడుగుతున్నావు. క్షమించండి, తప్పక వెళ్ళి లాభంతో వస్తాను. లాభమా? నేను పంపిన ధనానికి నువ్వేమైనా 2 తీసుకుని రాగలవా? రాయలు పక్కపక్క నవ్వాడు. ప్రభు, తమరు ఆదేశిస్తే తప్పక రెట్టింపు తీసుకుని రాగలను అని బదులిచ్చాడు. ఆ పక్కనే ఉన్న కవులు వింతగా చూశారు. పెద్దన చిన్నవు చిందించాడు. రామలింగ, గొయ్యి తవ్వుకుంటున్నావు అని సంబరపడ్డాడు. ఓయి రామలింగ, నువ్వేమి చూసుకొని అహంకారంతో ఇలాంటి కూతలు పలుకుతుంటావు? రెట్టింపు తీసుకురావటమా? నువ్వు ఈ విజయనగరంలో ఎవరికంటే గొప్పవాడివి? ఏమిటి నీ మిడిసిపాటు? అలసాని పెద్దన ఇదే మంచి అవకాశమని ఆజ్యం పోశాడు. పెద్దనార్య, తమరి వద్ద శుశ్రూష చేసి తిని కదా, మీ నుంచి, మీ పుత్రరత్నం నుంచి నేర్చుకున్నది చాలా ఎక్కువే. ఇక రాయలవారు నాకు ఆదేశించాలే గాని తల తాకట్టు పెట్టి మరీ తీసుకుని రాగలను. అది ఏమంత కష్టమైన పని కాదు. జానెడు పొట్ట నింపుకోవటానికి ఒక చేత్తో సిలువ, మరొక చేత్తో వర్తకపు సంచితో ఊడిపడ్డ అన్య దేశపు వారి వద్దకు వెళ్తున్నాను. అదే పోర్చుగీసు ముసుగు వర్తకుల దగ్గరికి. రాయలు ఆలోచనలో పడ్డాడు. రామలింగ, నువ్వేమేమో చెప్తున్నావు. గోవా వర్తకులు ముసుగు వర్తకులా? ఇచ్చిన మాట మీద మనతో వ్యాపారం చేస్తున్నారు. ఇంకా ఎక్కడుంది ముసుగు? ఇక్కడ అందరితో పాటు మా కవులందరికీ తెలుసు. లోగడ ధనాన్ని తీసుకున్నాక పోర్చుగీసు వారు పలుమార్లు ధరలు పెంచారు. ఆ పెంచిన ధరను వెళ్ళిన వాళ్ళు నానా బాధలు పడి చెల్లించి తీసుకుని వచ్చారు. ఈ విషయము తమకు భయపడి చెప్పలేదు. ఇలాంటి ఉపద్రవంలో నేను ఇరుక్కోవాలని మా కవుల గుంపు తమకు చెప్పి నా ప్రయాణం ఖరారు చేశారు. అదిరిపడ్డారు అక్కడున్న కవులు. వారి ముఖాలు వివర్ణమయ్యాయి. రాయలు తీక్షణంగా కవుల వైపు చూశాడు. ప్రభు, వారిని దయచేసి ఏమీ అనవద్దు. నాకు గొప్ప అవకాశం కల్పించారు. నన్ను నమ్మి పంపండి. కార్యము చక్కబెట్టుకుని రాగలను. నేను కేవలము నా హోదాలోనే వెళ్ళగలను. చంద్రప్పరాయుడు నాయకత్వంలో ఈ కార్యము జయప్రదం చేసుకుని రాగలను. కానీ నాదొక విన్నపం. మా వెంట ఎక్కువ మంది ముస్లింలు, కొద్దిపాటి హిందువులు ఉండేటట్లు చూడగలరు. ఇలా ఎందుకు? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? రాయలు అర్థం కాక ప్రశ్నించాడు. ఆ గోవా గవర్నర్కి అన్యమతాల వారిపైన మంచి అభిప్రాయం లేదట. అయినా తినబోతూ రుచులు చూడటం వద్దు ప్రభు, నమ్మి పంపండి. రాయలు సరేనన్నాడు. మీ ప్రయాణం అన్ని విధాలా శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను. చంద్రప్పరాయ, నువ్వు చాలా అదృష్టవంతుడివి. రామలింగ కవితో నువ్వు అలసట ఎరగక సాగిపోతావు. ఈ ప్రయాణము నీ జన్మలో మరువరానిది. కవిని జాగ్రత్తగా చూసుకోవాలి సుమా. ఏ కొరత రానివ్వరాదు. కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ తప్పు జరిగినా నేను మాత్రము ఉపేక్షించను చెప్పి పంపాడు. కవులు బిక్కజొచ్చిపోయారు. ఇదేమిటి, మనం ఒకటనుకుంటే మరొకటైంది? అయినా తిరిగి వచ్చాక రాయలవారి దండనకు శలభంలా గురైతాడు. అప్పుడు తెలుస్తుందిలే రామలింగడికి అని మూతులు మళ్ళీ చెడమడ కొరుక్కున్నారు. పల్లకీలో రామలింగుడు కూర్చున్నాడు. మిగిలిన వారు గుర్రాలెక్కి పయనమయ్యారు. పేరుకే గుర్రాలు, అవి పల్లకీ చుట్టూ అతి మెల్లగా నడవసాగాయి. అంతకు మించి అవి ముందుకు సాగటం లేదు. ఇలా అయితే ఎన్నాళ్ళకు గమ్యం చేరతాము అని అంతా లోపల అనుకున్నారు. ఈ విషయము చంద్రపరాయుడికి చెప్పారు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇలా అయితే గోవా వెళ్ళేసరికి కొన్ని నెలలు పట్టవచ్చు. తిరిగి ప్రయాణము మరీ ఆలస్యమవుతుంది అని బాధపడుతూనే బదులిచ్చాడు కొందరికి. పొలిమేరలు దాటగానే పల్లకీలో నుంచి పిలుపురాగా అందరూ చెవులు రిక్కించారు. పల్లకీని దింపించి రామలింగుడు క్రిందకు దిగాడు. మనం చాలా దూర ప్రయాణం పెట్టుకొని
ఇలా నత్తనడకలో సాగటం పద్ధతి కాదు. దీర్ఘకాలం ఇలా సాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. నేను పల్లకీలో సాగేటంత సుఖవాసిని కాదు. నాకు గుర్రం ఇప్పించండి, ఈ పల్లకీని ఇక్కడే నిలిపేద్దాము. రామలింగుడు ఉత్సాహంగా చెప్పి ఒక రౌతుని గుర్రం దింపించేసి, మేము తిరిగి వచ్చే వరకు నువ్విక్కడే ఈ ఖాళీ పల్లకీని కనిపెట్టుకుని ఉండు అని ఆ రౌతుకు పురమాయించి చెంగున గుర్రంపైకి ఉరికి కళ్ళాలు అందుకొని బలంగా దౌడు తీయించాడు. అంతా నివ్వెరపోయారు. చూస్తుండగా రామలింగుడు కనుచూపు మేర వెళ్ళిపోయాడు. అసలే రాయల శాసనము, రామలింగుడికి ఏమైనా అయితే ఒప్పుకోను అని గుర్తుకు తెచ్చుకొని ఆ వైపుకు పరుగులు తీయించారు. గుర్రాలు లేపిన దుమ్ములో అందరూ కలిసిపోయారు. అర్ధరాత్రి వరకు విరగకాసిన వెన్నెల్లో సాగిపోయి అడవి మధ్యలో నిలిచారు. ఓ దళనాయక, ఇక్కడే మనము ఈ రాత్రికి బస చేద్దాం. చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి కదా ఆ క్రూర జంతువుల భీకర గర్జనలు. మన గుడారాల చుట్టూ దివిటీలను ఏర్పాటు చేయండి. బాగా అలసిపోయాం, ఇక విశ్రమిద్దాము. నా సూచన అందరికీ నచ్చిందా అని గుర్రంపై నుంచి దిగాడు. క్షణాల్లో గుడారాలు వేయబడ్డాయి. తెచ్చుకున్న తినుబండారాలు అందరూ తిని నడుములు వాల్చారు. ఓ కవితిలకమా, సాయంకాలం బయలుదేరితిమి. నిజానికి కొన్ని క్రోజులు వెళ్ళాక ఓ గ్రామంలో ఆగిపోవాలనుకున్నాం. అక్కడ మనకు భోజనాలు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కానీ మీరు యవ్వనంలో అడిగిపెట్టిన వాడి వలె ఏమా గుర్రపు స్వారీ, నిజంగా అద్భుతం. చంద్రపరాయుడు మెచ్చుకున్నాడు. కవిగాక ముందు ఉదర పోషణకై ఎన్నో పనులు చేసిన వాడిని. నా చిన్నతనంలో మా తాతగారింటికి మా వద్ద ఉన్న గుడ్డి గుర్రం పైన ఓ అడవి దాటేవాడిని. పాప మా గుర్రానికి కన్నులు కనిపించేవి కావు. దాని మూపుపై ధాన్యాల మూటలు వేసుకుని ఇంటికి వచ్చేవాడిని. నాకు గుర్రపు స్వారీ వచ్చు. రాయలు వారు చూస్తే చాలా సంతోషించేవారు. నిద్ర ముంచుకురాగా రామలింగుడు మాట్లాడుతూనే నిద్రపోయాడు. వేకువజామున లేచాడు. అంతా నిద్రమత్తులో ఉన్నారు. ఆ దగ్గరలో నదీ ప్రవాహంలో స్నాన సంధ్యాదులు నిర్వర్తించుకుని తిరిగి వచ్చేసరికి తన కోసము అంతా తలో దిక్కును వెతుకుతున్నట్లు తెలిసి నవ్వేశాడు. మీరు భయపడాల్సిందేమీ లేదు. ముందు మీ పనులు చకచకా ముగించుకొని ప్రయాణానికి సిద్ధం కండి అని చెప్పి గుర్రం నోటికి గడ్డి పరకలు అందించసాగాడు. అనుకున్న దానికంటే ముందే గోవా చేరుకున్నారు. పోర్చుగీసు గవర్నరు రామలింగం వైపు హీనంగా చూసి, ఈ భారతదేశంలో క్రైస్తవం గురించి చాటి చెప్పాలని విచ్చేశాం. మేమొచ్చేసరికి మాకెదురుగా వచ్చింది క్రైస్తవులే. వారిని చూసి నిర్ఘాంతపోయాం. 4వ శతాబ్దం నాటికే ఇక్కడ ఎందరో క్రైస్తవులుగా మారారు. అలాంటిది నువ్వు ఇంకనూ ఈ పిచ్చివేషంలో గుడ్డలు విప్పదీసుకుని గుర్తుపట్టడానికి అన్నట్లు శరీరం పైన గంధపు బొట్లేమిటి? ఏమి నీ చాదస్తం అని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఒక్కసారి రాయలవారి పరివారంలో కలకలం పుట్టుకొచ్చింది. కోపంగా ఆ పేలుతున్న వాణ్ణి చూశారు. మొలల్లో వేలాడుతున్న కత్తులపైన చేతులు బిగుసుకున్నాయి. వారందర్నీ నిలువరించి రామలింగుడు నవ్వుతూ, గోవాపై పేనుపెత్తనం చలాయిస్తున్న పోర్చుగీసు వారి తొలి గవర్నరు అల్బుకేరెక్ను సమీపించి, నువ్వా మాకు మతాల గురించి బోధించినది? ఇక్కడ అనైక్యతకు నీ వ్యాపారంలో ఉపయోగించుకుంటువి. నీవు వచ్చింది ఆ వ్యాపారానికి. వస్తూనే నీ వెంట మతాధిపతులను తెచ్చావు. వారు చేయాల్సిన పని నువ్వే చేస్తున్నావు. కేవలము వర్తకుడవు. గోవాను నీ గుప్పిట్లోకి తీసుకున్నావు. దాంతో ఈ యావత్ భారతావనే నీ పెత్తనం క్రింద ఉన్నట్లు తెగరాలిపోతున్నావు. లోగడ ఇస్మాయిల్ ఆదిల్ ఖాన్ నిన్ను నీ మోచేతి నీళ్లు తాగే బుడతల్ని తన్ని తరిమేశాడు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. హిందువుల్ని హీనపరుస్తావా? ముస్లింలను ఈ గోవాలో లేకుండా తరిమేస్తావా? ఇవన్నీ 4 గోడల చాటుగా జరుగుతున్నాయి. ఎర్రగా చూస్తే కనపడవు. రామలింగుడు చెప్తుంటే మధ్యలో అల్బుకేరెక్, ఆపుతావా లేదా? ఎంత ధైర్యమో! నా ముందే నోటికి వచ్చినట్లు ప్రేలుతున్నావు. నువ్వు అతి తక్కువ మంది మార్బలంతో ఉన్నావు. నిన్ను ఏం చేసినా నాకెదురు లేదు అని పిశాచంలా నవ్వుతూ చెప్పి రామలింగని నెత్తిమీద ముడిపెట్టి ఉన్న పిలక జుట్టును చేత్తో తాకి, ఇందులో ఏదో మహత్తు ఉందట. ఏమేమి ఉన్నాయో పిలకను విప్పదీసి చెప్పరాదు అని పగలబడి నవ్వాడు. మరి తట్టుకోలేకపోయాడు దళనాయకుడు చంద్రపరాయుడు. అల్బుకేరక్ పైకి దూసుకొని వెళ్ళాడు. మళ్ళీ రామలింగుడు అతన్ని నిలువరించి, రాయుడు మీరలా చూడండి చాలు, నాకీ బుడతకీచులు ఎంత భుజం తట్టాడు. ఆ మాటలు విన్న ఆ తెల్లవాళ్లు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అల్బుకేరక్ కళ్ళు ఎరిపెక్కాయి.
చుట్టూ ఉన్న అతని తెల్ల సైనికులు అతను ఆదేశించిన మరుక్షణము అమలు చేసేటంత ఉద్రేకులయ్యారు అని రామలింగుడు గ్రహించాడు. గోవా గవర్నర్, నీ వెనుకున్నవారు నీవైపే చూస్తున్నారు. నీవు తెలివిగా ఆలోచిస్తున్నావు. ఏ ధైర్యం ఇంతలేసి మాట్లాడిస్తున్నది అనే కదూ నీవు మూలాలు వెతుకుతున్నావు. నీవు కోపిష్టివే కాని కార్యవాదివి, తెల్లవాడివే కాని నీ నల్ల మనసులో తెల్లని యోచన ఉంది. అదిరిపడి రామలింగని వైపు చూశాడు అల్బుకేరక్. నిజమే, తాను ఆలోచిస్తున్నది వీడెలా అవలీలగా కనిపెట్టేయగలిగాడు? ఈ హిందువు సామాన్యుడు కాదు, గౌరవంగా మెలగాలి అని వెంటనే నిర్ణయించుకున్నాడు. మాటలు మన మధ్య పెరిగి ఎక్కడికో వెళ్ళిపోయాయి. అలా కూర్చోండి. మీరు వచ్చిన పని ప్రకారము మనం వ్యాపారం మాట్లాడుకుందాము. మీ నుంచి ధనం ముట్టింది అని చెప్తూనే శాంత స్వరూపుడైనట్లు నటిస్తూ కూర్చున్నాడు. నేను తోలు బొమ్మను కాదు నువ్వు చెప్పినట్లు ఆడటానికి. నీలో వ్యాపార లక్షణాలే లేవు. మమ్మల్ని పురుగుల్లా చూశావు. అందింది కదా అని నా జుట్టు కూడా అందుకున్నావు. నీ వద్దకొచ్చిన వారి పట్ల నీ మర్యాద చాలా గొప్పగా ఉంది. ఎందుకో నీకుగా నువ్వు భయపడ్డావు, కాలు బేరంకి దిగుతున్నావు. ఇప్పుడు నువ్వు చెప్పేదేమిటో నేను చెప్తాను. మా రాయలవారు ఇచ్చిన ధనంకి సరిపడా గుర్రాలు 1000 మాకు అప్పగించాల్సి ఉంది. కానీ పొరుగున ఉన్న రాజులు మరింత ఎక్కువ ధనాన్ని ఇవ్వనున్నారు కనుక ధర పెంచుతున్నాం. ఇదే కదూ నువ్వు చెప్పబోతున్నది? ఇంకెక్కడైనా చెప్పు నీ వ్యాపార మర్మాలు. నా వద్ద పని చేయవు. నా జుట్టు పట్టుకున్న నేరానికి నీవు నా పిలకలో ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని గుర్రాలని జరిమానాగా చెల్లించు. కాదంటే గోవాని చుట్టుముట్టి నిన్ను నీ బుడతగాళ్లను మట్టిపెట్టిగాని తిరిగిపోము. ఈసరికే గోవా చుట్టూ ఉన్న రాజులతో ఒప్పందానికి వచ్చాం. ఇలా పిలిస్తే అలా వచ్చి మా పని చేసి పెడతారు. నీవు చేసిన నీచమైన పనికి జరిమానా చెల్లింపుకు అవునంటే నీ గవర్నర్ పదవి పోదు. పైగా రాయలవారితో నీ స్నేహము కలకాలం సాగుతుంది. నీవిచ్చిన ఉచిత జరిమానా గుర్రాలు నిన్ను నీ అధికారాన్ని రక్షిస్తాయి. ఆలోచించుకో. రామలింగుడి గొంతు కంగుమనది. తెల్లవాళ్ళు నోళ్లు జాపి విన్నారు. అక్కడ భయంకరమైన నిశ్శబ్దం అలుముకున్నది. అల్బుకేరక్ తన క్రింది ఉద్యోగులతో లోగొంతు మంతనాలు ఆ క్షణమే ప్రారంభించాడు. వారివైపు అదోలా రామలింగుడు చూసి, మరో మాట, నేనేదో మాటకారిలా భయపెట్టేలా పేలలేదు. మా సైన్యము 5 లక్షలకు పై మాటే. ఎర్రగా చూస్తే కాలిపోతావు. రాయలు కన్నెర్రకు గురైనవాడు జీవించలేదు. ఆయన యుద్ధోన్మాది, ఓటమి ఎరగనివాడు. నీలాంటివాడికి శూలంతో గుచ్చి ఈ గోవా అంతా తిప్పిగాని నిద్రపోడు. మంతనాలు ముగించి అల్బుకేరక్ తను లోగడ ఎందుకు గుర్రాల ధర పెంచింది చెప్పబోయాడు. రామలింగుడు చెవులు మూసుకుని, గతం తవ్వుకొని వినాలనే కుతూహలం నాకు లేదు. కారణము, మేము త్వరగా వెళ్లకుంటే నీ చుట్టూ ఉన్న రాజులు సైన్యాలతో వచ్చి పడతారు. ముందు మమ్మల్ని త్వరగా పంపించే ఏర్పాటు చెయ్యి. రామలింగుడు అతడి ప్రసంగానికి అడ్డు తగిలి మరీ చెప్పాడు. అల్బుకేరక్కు అయోమయంగా ఉంది. వెంటనే గుర్రాలనివ్వాలంటే ముందు పిలకలో ఉన్న వెంట్రుకలు లెక్క తేలాలి. అతని వద్ద ఉన్న ఆర్థిక నిపుణ్ణి పిలిచి, నువ్వు ఈ హిందువు తలపై గల పిలకలో ఉన్న వెంట్రుకలను లెక్కించు అని ఆదేశించాడు. లెక్కలో తప్పు దొర్లితే ఒప్పనుగాక ఒప్పను, నిదానంగా లెక్కించు అని ఓ హెచ్చరిక చేశాడు రామలింగుడు. రామలింగుడితో వచ్చిన వారు అంతులేని ఆశ్చర్యానికి గురై మరీ చూడసాగారు. వారిలో ముస్లింలు తెగ ఆనందపడిపోసాగారు. దళనాయకుడు చంద్రప్పరాయుడు సంతోషంగా ముఖమంతా నవ్వులు నింపుకొని చూడసాగాడు. రామలింగుడు వారి వద్దకు వచ్చి, మీరు కొంతవరకు ఓపిక పట్టండి. నా పిలకను లెక్కిస్తారు కదా, నెత్తిమీద వారి చేతులు కదులుతాయి కనుక నాకు నిద్ర వస్తే ఓ కునుకు తీయగలను. ఇక్కడ ఒకంత ప్రయాణపు బడలికను తీర్చుకుంటాను అని వారి చెవులకే పరిమితం అన్నట్లు చెప్పాడు. పోర్చుగీసు వారి ఆర్థిక నిపుణుడు కూర్చున్న రామలింగని నెత్తిమీద పిలకను చేత్తో అటూ ఇటూ తిప్పు చూసి, ఇది ఒత్తుగా ఉంది, 1000కి అవతలే వెంట్రుకలు ఉన్నట్టుంది. లెక్క మొదలు పెడతాను. అవును, నేను తేడా చెబితే నీకెలా తెలుస్తుంది? రామలింగన్ని అడిగాడు. ఓ తెల్లతొక్క, నీకు తెలియదు. నీకు ముందు ఈ గడ్డపైకి వచ్చిన గవర్నర్కు తెలుసు. ఈ భారతావనిలో అన్నీ వింతలే వింతలు. నా పిలక చాలా మహిమగలది. తేడా ఉంటే నోరు తెరిచి చెప్పేస్తుంది. పిలక నోటి కోసం వెతకకుండా నీ పని కాని. సరిగ్గా నీ గాజు పిల్లి కళ్ళతో చూసి లెక్కించు.
అని పెద్దగా ఆవలించాడు. రామలింగని పిలకలో వెంట్రుకల లెక్క ప్రారంభమైంది. చేతి వేళ్లు నెత్తిమీద నర్తిస్తున్నట్లుగా మర్దనలా ఉన్నందున రామలింగడు పెద్దగా ఆవలిస్తూనే నిద్రలోకి జోగుతూ సింహాసనం లాంటి ఆసనం పైన పక్కకు ఒరిగిపోయి గుర్రెట్టాడు. ఆర్థిక నిపుణుడి కష్టము వృధా పోలేదు. పిలకలో వెంట్రుకలు మొత్తము 1498 అని నిగ్గు తేల్చాడు. ఆ పక్కనే కూర్చొని చోద్యం చూస్తున్న అల్బుకేరకు లోగొంతుతో ఆ లెక్కించిన వాణ్ణి ఒక్కటి కూడా తేడా లేదు కదా అని అడిగాడు. ఆ వెంటనే మరొక వైపు నుంచి గుర్రాల్ని సిద్ధం చేయమని తన వారికి ఆదేశాలు జారీ చేశాడు. రామలింగుడి వైపు కోపంగానే చూస్తూ, ఎంత ధైర్యం లేకపోతే శత్రువుల గుహలో ఇంత మత్తుగా నిద్రపోతాడా? ఈ గంధం బొట్లు మాటున హిందువు చాలా ప్రమాదకారి అని లోపల అనుకొని, అతని లేపండి, నిద్రకు వాచిపోయిన వాడిలా పడుకున్నాడు అని తన వారిని పురమాయించాడు. కొంతమంది తెల్లవాళ్లు నిద్రపోతున్న రామలింగన్ని తట్టి లేపారు. అంతా అతని వంకే చూడసాగారు. రామలింగుడు నిద్రలో నుంచి ఆవలిస్తూనే లేచి చేత్తో పిలకను తడుముకొని, మీ లెక్క అయిపోయిందయ్యా. ఎన్ని ఉన్నాయి నా వెంట్రుకలు? ఈ మధ్య నా ధర్మపత్ని ముసలివాణ్ణి అయిపోతున్నానని జాలిపడి పిలకలో ఉన్న అక్కడక్కడ తెల్ల వెంట్రుకల్ని ఏరిపారేసింది. అందుకే పలచబడింది. ఒకప్పుడు ముదిరిన నాగుబాము నడుంలా ఒత్తుగా గుప్పిటిలో నిండుగా జారుతూ ఉండేది నా పిలక. ఇప్పుడు నీరు అందని దోసకాయలా ఉంది అని చేత్తో తడుముకున్నాడు. ఆ తర్వాత ముడి వైచాడు. ఆ మాటలకి అక్కడున్న వారంతా గొల్లుమన్నారు. ఏ ఒక్క వెంట్రుక మా కనుదృష్టి నుంచి తప్పించుకోలేదు. మొత్తము 1498 ఉన్నాయి. కావాలంటే మీ పిలక మహిమతో తెలుసుకోండి. అల్బుకేరకు చిరాకు పడుతూనే తప్పదన్నట్లు బదిలిచ్చాడు. తెల్లదొర, ఈ సంఖ్య నీకు బాగా అచ్చి వచ్చినట్లున్నది. నీవు ఈ గడ్డపైన కాలు మోపినది 1498లోనే కదా? సరే, త్వరితంగా మిగిలిన పనులు పూర్తి చెయ్యి. ఈ సాయంత్రానికి మేమంతా గోవా వదిలిపోవాలి. అల్బుకేరకు ఒక రాగిరేకు పైన ఓ ఒప్పందం రాశాడు. రాయలవారి స్నేహాన్ని తాను మనసా వాచా కోరుతున్నానని, మన మీద ఏ ఇతర రాజులు సైనిక చర్య చేపట్టినా పరస్పరము సహకరించుకొని కలిసి ప్రతిఘటిద్దాము. ఆర్మూజు నుంచి వచ్చిన గుర్రాలను విజయనగరం చక్రవర్తులే కొనుగోలు చేయాలి. వారికే పరిమితం చేస్తాము. అలాగే విజయనగరం నుంచి వచ్చే వస్త్రాలు, ఇతర వ్యాపార సరుకులని హోనావారు, బార్యూరు వంటి మలబారు రేవు ప్రాంతాలకు తీసుకుని రావాలి. మన మధ్య వాణిజ్య సైనిక ఒప్పందాలు కొనసాగాలి అని కోరుకుంటున్నాను. ఇది పోర్చుగీసు వారు శ్రీకృష్ణదేవరాయల వారితో తొలి ఒప్పందము. దానితో పాటు కొన్ని కానుకలను ఇచ్చాడు అల్బుకేరకు. వాటిల్లో 40 మంది యువతులు ఉన్నారు. మీ అంతఃపురంలో ఏదైనా పని పాట చేసుకుంటారు. మంచి అందగత్తెలు కూడాను. కావాలంటే నీ హిందూ ధర్మము అంగీకరిస్తే నువ్వు కొంతమందిని ఉంపుడుగత్తెలుగా నీతో ఉండనియ్యి అని చెప్పాడు అల్బుకేరకు. ముసుగు పరదాల మాటున ఉన్న యువతులను చూసిన రామలింగడు, ఓ తెల్లదొర, నీవు మత పిశాచివి. అమానుషంగా గోవాలో బతికి ఇచ్చే ముస్లింలను ఏదో కారణం చూసి చంపుతున్నావు. ఆ చంపబడ్డవాని కుటుంబ స్త్రీలను నిర్బంధించి నీ పనివారికి ఉంపుడుగత్తెలుగా అప్పగిస్తున్నావు. దీని విషయము నేను పంచాయితీ పెట్టదలచలేదు. నీ బందికానాలో మిగిలి ఉన్న ఆడవారిని తెలివిగా నాకు అప్పగించి మా రాయలవారి ఇచ్చే భోగ కానుకగా చెబుతున్నావు. ముందే చెప్పాను, నా వద్ద నీ ఆటలు సాగవు. నీ కానుకల్ని కాదనను. ఆ యువతులను తీసుకుపోతాను. మరొకసారి బిక్కమొక్కం వేశాడు అల్బుకేరకు. ఒక చేత్తో ఒప్పందాల రాగిరేకు, మరో చేత్తో పిలక పట్టుకున్నందుకు జరిమానాగా 1498 మేలుజాతి గుర్రాల అప్పగింత పత్రంతో రామలింగుడు గుర్రమెక్కాడు. ఈ గుర్రాల కోసం ముందు తీసుకున్న ధనాన్ని తిరిగి చంద్రపరాయుడికు అల్బుకేరక్ ఇచ్చేశాడు. గోవా నుంచి బయలుదేరబోయే ముందు అల్బుకేరక్, నీవు నీ అజ్ఞానంతో నీ ముంగిటికి వచ్చిన ఐశ్వర్యాన్ని కాలదన్నుకున్నావు. వ్యాపార లక్షణాలతో ఇక నుంచి మాతో ఈ గుర్రాల వ్యాపారం చెయ్యి. నీలో మంచి మార్పు ఆశిస్తున్నాను. మా నుంచి ప్రస్తుతానికి నీకెలాంటి భయమూ అక్కర్లేదు. ఇక సెలవు అని చెప్పి గుర్రాలతో బయలుదేరాడు రామలింగుడు. రామలింగుడి పిలక పట్టుకున్నందుకు జరిమానాగా లభించిన 1498 గుర్రాలు దుమ్ము రేపుకుంటూ పరుగులు తీస్తుంటే వాటి వెనక 160 మంది రాయలవారి సైనికులు కానుకగా ఇవ్వబడిన యువతులు గోవా వదిలి
విజయనగరం వైపు సాగిపోయారు. ప్రతి ఒక్కరిలో తెలియని ఆనందం చోటు చేసుకుంది. తెల్లవాడితో వ్యాపారం అంటే భయపడేటట్టు ఉండేది. తీరా రామలింగడి సమయస్ఫూర్తితో ఉచితంగా గుర్రాలు లభించటము, ఇచ్చిన ధనం తిరిగి చేతికి రావటము నమ్మలేకపోయారు. రాయలవారికి కబురందింది. గోవాలో జరిగిందంతా ముందుగా వచ్చిన ఒక సైనికుడు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇక దర్బారంతా నవ్వులతో హోరెత్తిపోయింది. రామలింగడి పిలకలో వెంట్రుకలు 1498 ఉన్నాయా? ఏ ఒక్కటి వదలకుండా పాపమా తెల్లదొర లెక్కపెట్టాడా? ఆ సమయంలో తెల్లవాడి చేతివేళ్లు కదులుతుంటే రామలింగుడు హాయిగా నిద్రపోయాడా? వెంట్రుకకు ఒక గుర్రం చొప్పున జరిమానాగా మొత్తం 1498 గుర్రాలు తెల్లవాడి వద్ద పుచ్చుకున్నాడా? ఎవరి నోట విన్నా ఇదే మాట. మొత్తం నగరమంతా కోడై కూసింది. పడి పడి నవ్విన వాళ్ళు కొందరు కాగా కొంతమంది నవ్వలేక కడుపులు పట్టుకున్నారు. 2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన రామలింగడు రాయలవారిని కలిశాడు. కుశల ప్రశ్నలయ్యాక గోవాలో జరిగిన విషయాలను అడిగి తెలుసుకుని తన ఆనందం వ్యక్తం చేశాడు. కవులెవ్వరికీ ముఖంలో నెత్తురు చుక్కలేదు. అంతా అయోమయంగా చూశారు. రాయలు రామలింగనికి వెలలేని కానుకలు ఇచ్చాడు. తొలి రోజు ఆనందించిన తిమ్మరుసు మరుసటి రోజు ముభావంగా ఉండిపోయాడు. రాయలు ఒక్కంట కనిపెడుతూనే విషయం తర్వాత అడగవచ్చు కదా అని ఊరుకున్నాడు. గోవా నుంచి కానుకగా వచ్చిన 40 మంది యువతులు ముసుగు పరదా ధరించి రాయలు ఎదుట నిలబడ్డారు. వారి గురించి తెలుసుకున్న రాయలు వారికి స్వేచ్ఛనిచ్చి మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చును అని చెప్పాడు. వారు తాము అన్నీ కోల్పోయిన అనాథలము, ఇక్కడే ఏదో ఒక భృతి లేదా ముస్లిం యువకులతో వివాహం జరిపించవలసిందిగా కోరారు. రాయలు ఆ ఏర్పాట్లు చేయగలనని చెప్పాడు. వారంతా రామలింగనికి తాము రుణపడి ఉన్నామని, అతను తీసుకుని రాకుంటే గోవా కారాగారంలో ఆ మతపిశాచి విధించే శిక్షలతో మగ్గిపోయి ఉండేవాళ్ళము అని కన్నీటితో చెప్పారు. రాయలు రామలింగడిని బిగియారా కౌగలించుకొని, నీవు చతురతతో అందర్నీ ఆకట్టుకోగల చమత్కారివి. నీకు ఏమి ఇచ్చినా అది తక్కువే. అందుకే నా హృదయపూర్వక నా అభినందన అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సభలో చప్పట్లు మారుమోగాయి. మిగిలిన కవులు చూస్తూ భరించలేకపోయారు. తాము ఒకటి తలిస్తే ఊహించనిది జరిగిపోయిందని విలవిలలాడిపోయారు. ఒకవైపు ఓ క్రైస్తవ సామ్రాజ్యము స్థాపించిన వాడికే బురిడీ పుచ్చి లాభాల పంటతో విచ్చేశాడు అని కుతుకుతామని ఉడికిపోయారు. తాతాచార్యుల వారిని అక్కడే కలుసుకుని, అయ్యా, రామలింగుడు అన్ని విధాలుగా పెరిగిపోతున్నాడు. కవులలో అగ్రగణ్యుడైన అలసాని పెద్దన రాయలవారి వద్ద ఎంతో హీనుడైపోయాడు. మా సంగతి సరే సరి, మిగిలినది మీ వంటి పెద్దలు. ఏదో రోజు మీరు నిలవటానికి గోతులే మిగులుతాయి అని చెవిలో జోరీగిల్లా నూరిపోశారు. తాతాచార్యులు దీర్ఘాలోచనలో మునిగి తేలి తిమ్మరసుతో, రామలింగుడి వలన ఏదో అపశృతి జరగబోతున్నట్లుగా లేదు అని లోగొంతుతో అడిగాడు. అప్పటికే తిమ్మరుసు ఎన్నడూ లేనంత చిరాకుగా రామలింగుడి నిర్వాకంపైన కన్నెర్రగా ఉన్నాడు. తట్టుకోలేక, ఓయి రామలింగ, నువ్వేమైనా ఆంజనేయుడు అనుకుంటున్నావా? చూసి రమ్మంటే కాల్చి రావటానికి? వెళ్ళింది కార్యం చక్కదిద్దుకొని రాకుండా నీ నిర్వాకం ఏమిటి? తెల్లవారి గవర్నర్ పైన నీ సాధింపేమిటి? నీ పిలక దయాలబ్దంతో గుర్రాలు తీసుకురావటం ఏమిటి? కోపంగానే ప్రశ్నించాడు. ఒక్కసారి గొల్లుమన్నారు దర్బారులోని జనం. చాలించండి మీ ప్రోత్సాహపు నవ్వులు అని నవ్వుతున్న వారిపైన విరుచుకుపడి, ఏం రామలింగ, బదులియవా అని సూటిగా ప్రశ్నించాడు తిమ్మరసు. క్షమించండి అప్పాజీ, నేను ఈ విధంగా ప్రవర్తించి ఉండకపోతే మన సైనికుల్లో ముస్లింలను ఆ మతపిశాచి వధించేవాడు, నన్ను హతమార్చేవాడు. గుర్రాల్ని కొనుగోలు చేయటానికి వెళ్లేవారిని ఎంతో హీనంగా చూడటము ఏ మేరకు న్యాయము? వాడు హిందూ రాజులపైన, నవాబులపైన, ప్రతి ఒక్కరిపైన ఆధిపత్యం వహించాలని చూస్తున్నాడు అని పూర్తిగా అల్బుకేరకు గురించి చెప్తుంటే తిమ్మరుసు మరింతగా మండిపడ్డాడు. ఆపవయ్య నీ ప్రసంగం. నీవు పండితుడివా లేక రాజకీయాలు వెలగబెట్టి ఏదైనా పదవి ఆశిస్తున్నావా? నీకెందుకు అక్కడి గొడవలు? అక్కడ ముస్లిములపైన అతడేదో సాధింపు చర్యలు చేస్తే నాకు నీకు పోయిందేమిటి? నీ వలన అతనికి మాకు ఉన్న మైత్రి బంధము తెగిపోయింది. నువ్వు ఒక విధంగా దేశద్రోహానికి సిద్ధపడినంత పని చేశావు. అప్పాజీ, నేను కవినే కావచ్చు,
కానీ నేను బాధ్యత గలవాడిని. అవసరమైతే నా ప్రాణాలైనా ధారపోయటానికి సిద్ధపడతాను. నేను చేసినది మనసా వాచా సరైనది అని నమ్ముతున్నాను. రామలింగుడు తేల్చి చెప్పాడు. రాయలు బురుకుటి ముడిచి ఆసక్తిగా గమనిస్తున్నాడు. కవులు ఆనందంగా చూడసాగారు. ఇప్పుడు రామలింగుడు ఏకంగా దేశద్రోహము అనే వలలో చిక్కిపోయే పరిస్థితుల్లో పడ్డాడని సంతోషించారు. అందులో తిమ్మరుసు దృష్టిలో పడిన తర్వాత పుట్టగతులుండవు. తిమ్మరుసు చిరాకు చాలా తీవ్రంగా ఉంటుంది. నీవు నీ మాటల గారడితో తెచ్చిన గుర్రాల్ని చూసి మురిసిపోయేది ఎవరు? పామరులు తప్పితే విఘ్నులు కాదు. నీ పిలక వెంట్రుకలు లెక్క వచ్చిన గుర్రాలు ఏ విధంగా వాడతారు మన సైనికులు? అవి ఎంత హీనమైనవి! చూడటానికి ఎంత బాగున్నా విలువ తక్కువ కావా? తిమ్మరసు కోపంగానే అడిగాడు. మన్నించండి అప్పాజీ. నా పిలకను పట్టుకుని హేళన చేసిన వాడి తెల్లవాడి చర్య మీ దృష్టిలో సరైనది కావచ్చు. నేను ఈ విజయనగర పౌరుషాన్ని అక్కడ చవిచూపి 1000 మంది తెల్ల సైనికుల మధ్య కేవలము 160 మంది మన సైనికులతో వారిని నా మాటల బాణాలతో సాధించుకుని వస్తే అభినందించడం పోయి నన్ను దేశద్రోహిగా చిత్రిస్తున్నారంటే ఇదా నాకు మీ నుంచి లభించిన పురస్కారము? సరే, నేను నా పిలక ద్వారా తెచ్చిన గుర్రాలు హీనమైనవే కావచ్చును. వీటిని మన వద్ద ఉన్న గుర్రాలతో కలపవద్దు. గుగ్గిళ్లకు బదులు గులకరాళ్ళు పెట్టండి. ఆ గుర్రాల ధర 10 ఉన్న పడంగా ఆ తెల్లవాడికి జమ కట్టండి. కానుకగా వచ్చిన ఈ యువతులను మన చెరసాల్లోకి నెట్టండి. అప్పుడు మనము ఆ తెల్లవాడి గుండెల్లో గుర్తుండిపోతాము. ఇకపై వాడు గుర్రాల ధరని మున్మందు 3 కర్మ 100 రెట్లు పెంచుకొని పోతాడు. ఆ మహాధర పలికే గుర్రాలపైన ఎక్కి మన సైనికులు యుద్ధరంగానికి వెళ్తే శత్రువులు వింతగా చూస్తారు. బహుశా కత్తులు కలపరు. అసలు వీళ్ళకి పిచ్చెక్కిలేరు కదా, ఈ గుర్రాల్లో ఏముంది అని ఇంతలేసి ధనలతో ఆ తెల్లవాడి వద్ద కొన్నారు. వీటికి దాణా ఏం పడతారు? ఇవి దేవతా గుర్రాలా లేక పిశాచు గుర్రాలా అని ఆశ్చర్యపోతారు. అదే ఇప్పుడు ఈ గుర్రాలని ఏ శత్రువైనా కళ్ళు చీరుకొని చూస్తాడు. ఇంతలేసి గుర్రాలున్నాయి. ఓ బాపని పిలకలో ఎందుకు గొరగాని వెంట్రుకకో గుర్రము జరిమానాగా వచ్చాయని చెవులు కొరుక్కుంటారు. విజయనగరంలో ఒక బ్రాహ్మడికే అంత సాహసం ఉంటే మిగిలిన వారి శక్తి ఇంకెంత ఉంటుందో అంచనాలు వేయకపోరు. కనుక ఈ క్షణం వరకు నేను చేసింది 100కి 100 పాళ్ళు సరైనదేననుకుంటున్నాను అని తన సహజ ధోరణితో చెప్పుకొని పోతుంటే మళ్ళీ నవ్వులమయమైంది సభ. రాయలు నవ్వుతూ చూశాడు. పక్కనే ఉన్న తాతాచార్యులతో రామలింగుడు భలే చమత్కారి. ఏమాత్రము జంకు గొంకు లేకుండా మన అప్పాజీ వంటి అపరిమిత ప్రజ్ఞావంతునితో తను చెప్పాల్సింది చెబుతున్నాడు అని లోగొంతుతో మెచ్చుకోలుగా అన్నాడు. తాతాచార్యులు రాయల మాటలకి ఇష్టం లేకున్నా నవ్వి నిజమే చక్కగా బదులిస్తున్నాడు, చూద్దాం ఎంతవరకు నిలబడగలడో, ఇప్పుడే మంచి రసపట్టులో పడింది కథ అని బదులిచ్చాడు. తిమ్మరుసుకు తల తీసినంత పనైంది. ఇంతవరకు రాయలే తన మాటకి ఇలా అడ్డం పడలేదు. ఏమిటి ఈ బాపడి సాహసం? మొక్కలోనే తొక్కాలి, మాను అయ్యాక తుంచటం కష్టము అనుకుని కట్టిపెట్టు నీ పెంకి కబుర్లు. ఒకటి అడిగితే ఏదేదో చెప్తున్నావు. నీవు రాజలోకాన్ని ఏమనుకుంటున్నావు? బుద్ధిహీనంగా మాట్లాడకు. నీకు పెద్దల యందు వినయం లేదు. నీకు కవి లక్షణాలే లేవు. నిన్నక్కడికి పంపడమే మేం చేసిన తప్పు. నీ వలన దక్కన్ సుల్తాను ఆకస్మిక దాడులకు బదులుగా ఆ గవర్నరు అల్బుకేరక్తో త్వరలో ఓ ఒప్పందానికి రావాలనుకుని అతడి వద్ద ఈ గుర్రాలను కొనుగోలు చేస్తున్నాం. నీ కారణంగా అంతా మట్టి కొట్టుకుపోయింది. పైగా మాటకు మాట జవాబు చెప్తున్నావు. నీవు తీవ్రమైన భావాలున్న ఆలోచనాపరుడిలా ఉన్నావు. ఇక నీవు ఈ సభలో గొంతు విప్పద్దు. రామలింగుడు సభలో నిశ్శబ్దంగా ఉన్న జనాల వైపు చూశాడు. అంతా అతడి వైపే జాలిగా చూశారు. తల ఉంచుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే రాయలు లేచి, రామలింగ ఆగాగు. అప్పాజీ మీరు చెప్పింది నిజాలతో నిండిన నిప్పు మూట వంటిది. రామలింగుడు ఓ మహాకవి. ఆయన చతురత కలిగినవాడు తప్పితే మన కుళ్ళు రాజకీయాలు తెలియనివాడు. ఇతన్ని మనము రాజకీయ దృష్టిలో చూడరాదు. మనమే పంపాం. అతడు ఏం చేసినా భరించగలగాలి. ఇప్పుడు ఆ గోవా గవర్నరు మరింతగా మనకు విధేయుడిగా ఉంటాడు. మన రామలింగుడు అంతగా బెదిరించాడు. మీరు ఇందాక ఓ మాట అన్నారు, నువ్వేమైనా ఆంజనేయుడివా, చూసి రమ్మంటే కాల్చి వస్తావా అని. నిజంగా అలాంటి పనే చేశాడు. అభినందిద్దాం.
పిలక పట్టుకోవటం అనేది ఆ తెల్లవాడి పొగరుకు సరైన శిక్ష వేసే వచ్చాడు రామలింగుడు. ఒకవేళ అలా చేయకుంటే కోపంతో రగిలిపోయేవాళ్ళం కాదా? మనమే దండెత్తిపోయేవాళ్ళం. ఆ తెల్లవాడికి బుద్ధి చెప్పేవాళ్ళం. మనకు ఆ శ్రమ తప్పించాడు. రాయలవారి మాటలకి సభ హర్షధ్వానాలతో నిండిపోయింది. తిమ్మరుసు క్షణం ఆలోచించి తల పంకించి, రాయ, నీ ఇష్టం. నువ్వు 64 విద్యలలో ఆరితేరినవాడవు. నీకు తెలియని ధర్మశాస్త్రమే లేదు. నీకు చెప్పాల్సిన వాడినే కాదు అని కూర్చున్నాడు. రామలింగుడు చేతులు జోడించి కృతజ్ఞతగా రాయల వైపు చూశాడు. సభలోని వారంతా పరమానంద భరితులయ్యారు. తెలుగు కవులు ఆ దృశ్యం చూడలేకపోయారు. తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు 8వ భాగం సమాప్తం.